ఆ! ఫుడ్ ఆర్డర్ చేశారు. లొకేషన్‌లో ఉన్నాను. ఆహ్, ఫోర్త్ ఫ్లోరా? ఆ! వస్తున్నాను. ఆ! రామ్ మనం చదివిన చదువుకి సెట్ అయ్యే జాబే చేస్తా అంటే కుదరదు రామ్. ఇంజనీరింగ్ చేసిన చాలా మంది వేరే వేరే ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు. నువ్వు జాబ్ లేకుండా ఇలా ఖాళీగా ఉంటే మా ఇంట్లో మన ప్రేమ గురించి ఏమని చెప్పమంటావు? అంటే క్యారెక్టర్‌తో పని లేదా? జాబ్ ఒకటుంటే చాలా? అందరి పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే సొసైటీలో సగం పెళ్ళిళ్ళు ఇంటి ముందు పెళ్లి పందిరి వాడిపోకముందే కోర్టు ముందు విడాకుల కోసం ఎదురు చూస్తున్నాయి. నా చదువుకు తగ్గ జాబ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను చేసే పనిలో నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలా ఉండాలంటే నాకు నచ్చిన పని నేను చేయాలి. నాకు అర్థమైంది రామ్, బట్ నా కోసం మన పెళ్ళయ్యేంతవరకే. తర్వాత నీ ఇష్టం. జాబ్ క్విట్ చేసి నీకు నచ్చిన పని చేయి. నా వల్ల కాదు జాను. పెళ్ళయ్యేంత వరకు కాదు, 10 నిమిషాలు కూడా నాకు నచ్చని పని నేను చేయలేను. నాకెవరూ లేరు జాను. ఐ మేడ్ మై సెల్ఫ్. నాకు నచ్చినట్టే నేను ఉండగలను. పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి ఏదో ఒక జాబ్ చేయడం, వయసు వచ్చింది కదా అని చెప్పి ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసుంటే ఇప్పుడు నా లైఫ్లోనూ ఉండేదానివి కాదు. నా మనసుకు నచ్చినట్టే నేను ఉండగలను జాను. మనకి నచ్చని పర్సన్ 10 మినిట్స్ మన పక్కనుంటేనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలాంటిది నచ్చని పని చేస్తూ రోజంతా ఎలా ఉండగలను జాను? ప్లీజ్ అర్థం చేసుకో. జాను, ఆ, హే పిచ్చి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? సారీరా, జాబ్ వచ్చిందని నీకు అబద్ధం చెప్పాను. నా వల్లే కదా ఇప్పుడు నన్ను చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. అందుకే నీకు ఇష్టం లేకపోయినా ఈ పని చేస్తున్నావు. నీ కోసం కాదురా, మన కోసం. వన్స్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకు నచ్చినట్టు ఉంటానంటే కుదరదు. మనకేది మంచిదో అలా ఉండడమే కరెక్ట్. ఏమో, నాకు నచ్చట్లేదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండురా. నీలో ఉన్న ఆ యాటిట్యూడే నాకు ఇష్టం. బంగారం, ఇప్పుడు నేను చేస్తుంది కూడా నాకు నచ్చే చేస్తున్నాను రా. నా భార్యకి ఏ లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. ఆ బాధ్యత కోసం కష్టపడడం నాకు నచ్చుతుంది. కానీ నేను తీసుకోలేను రామ్. నువ్వు డెలివరీ బాయ్ లాగా ఇంటింటికి ఫుడ్ తీసుకెళ్ళడం వద్దు. డెలివరీ బాయ్లా చేసినంత మాత్రాన నీ మొగుడేం తక్కువైపోడురా. మనిషి విలువ చేసే పనిని బట్టి కాదు, క్యారెక్టర్ బట్టి డిసైడ్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు, నాకు ఇష్టం లేదు. అలా కాదు. ఇంకేం మాట్లాడకు, ఇదే ఫైనల్. సరే, వెళ్ళనులే.
ఏమ్మా బిజీగా ఉన్నట్టున్నారు? రండి సార్ కూర్చోండి. పర్లేదు. ఏముంటుంది సార్, ఏదో టైం పాస్ ముచ్చట్లు. అయినా ఎప్పుడు ఇంట్లో ఏంటయ్యా, బోరు కొట్టదా? అయినా కొత్తగా పెళ్ళేం జంట, సరదాగా అలా బయట తిరగచ్చు కదా. ఆ, పక్కనే పార్క్ ఉందయ్యా, నేను మా ఆవిడ కలిసి వెళ్తున్నాం. మీ ఇద్దరు కూడా రావచ్చు కదా, సరదాగా ఉంటుంది. పర్లేదండి, మీరేదో సరదాగా వెళ్తున్నారు, మళ్ళీ మధ్యలో మేమంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేనే కదా మా రమ్మని పిలుస్తుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ అంటావేంటి? ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. 10 minutes అండి. ఇంకేంటా విశేషాలు? ఏముంటాయి సార్, నార్మలే. తొందరగా ఏదో ఒక జాబ్ సెట్ చేసుకోవాలి సార్. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏ లోటు తెలియకుండా గారాబంగా పెరిగింది సార్. ఇప్పుడు నా కోసం అన్నీ వదులుకొని వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే నేను కూడా తన లగ్జరీగా ఏ లోటు రాకుండా చూసుకోవాలి సార్. బాగుందయ్యా, నీ ఆలోచన చాలా బాగుంది. కానీ సుఖంగా చూసుకునేది వేరే, సంతోషంగా చూసుకునేది వేరే తెలుసుకో. నువ్వు అన్నట్టు ఏ లోటు లేకుండా చూసుకోవడం అవసరమే. దానికంటే ముందు మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయితో టైం స్పెండ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. చాలామంది పెళ్ళైపోగానే సంపాదన వెనక పరిగెడుతూ ప్రేమించిన అమ్మాయిని పక్కన పెడేస్తారు. కానీ నువ్వు ఆ తప్పు చేయకు. ఎందుకంటే మనం వాళ్ళతో ప్రేమగా స్పెండ్ చేసిన టయాన్ని ఎన్ని కోట్లు ఇచ్చి కొనలేమయ్యా. మనం ఎన్ని లక్షలు సంపాదించినా వాళ్ళు ఆనందాన్ని కోరుకునేది ఇట్లాంటి చిన్న విషయాల్లోనే. అర్థమైంది సార్. అదే పనిగా పక్కకు పిలిచి క్లాస్ బీకి అనుకోబాకు. ఏదో మీ జంట చూసి ముచ్చటేసి చెప్పి అంతే. చచ్చా, అలాంటిదేం లేదు సార్. హే జాను, నువ్వేంటి ఇక్కడ? హే వరుణ్, ఎలా ఉన్నావు? సూపర్గా ఉన్నా. ఏంటి మ్యారేజ్ చేసుకున్నావంట, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. నీకు తెలిసిందే కదా, ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. వేరే దారి లేక. ఇట్స్ ఓకే, ఇప్పుడంతా ఫైన్ కదా. ఓకే. నీకు ఓకే అయితే కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? కాదు, రామ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. జస్ట్ కాఫీయేగా, పెళ్ళవగానే ఇలా మారిపోతావు అనుకోలేదు. అలాంటిదేం లేదు. సరే పద. ఏంటి ఆలోచిస్తున్నావు? కాఫీ చల్లారిపోద్ది. ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? అంతా ఓకేనా? పర్లేదు, ఓకే. ఏమైంది అలా ఉన్నావు? మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఏం లేవు కదా? నోనో, అలా ఏం లేదు.
వీఆర్ హ్యాపీ. కాకపోతే తను జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. నేను కూడా ఏదైనా జాబ్ చేస్తే తనకి సపోర్ట్గా ఉంటుందని థింక్ చేస్తున్నా. దానికి ఎందుకంత వర్రీ అవ్వడం? మా ఫ్రెండ్ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి. నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అంటే రామ్కి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. తనని కూడా ఒకసారి అడిగి చెప్తాను. ఏంటి జాను, ఏ జనరేషన్లో ఉన్నావు? ప్రజెంట్ సర్వే అవ్వాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాల్సిందే. ఎలాగో తను జాబ్ ట్రయల్స్లో ఉన్నాడన్నావు, తనకు జాబ్ వచ్చే వరకు నువ్వు జాబ్ చేయి. ఇంకేం థింక్ చేయకు, ఫస్ట్ నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి. చెప్పాను కదా, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. థ్యాంక్స్ వరుణ్, థ్యాంక్ యూ. హే మెంటల్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ జాను, థ్యాంక్స్ చెప్పి దూరం చేయకు. అలాగే. రామ్, నీకో విషయం చెప్పనా? చెప్పు బంగారం, ఎవరు ఆపారు నిన్ను? నువ్వు జాబ్ ట్రయల్స్లో ఉన్నావు కదా, అవును. నీకు నచ్చిన జాబ్ రావడానికి టైం పట్టేలా ఉంది. అయితే ఏం లేదు, నువ్వు ఒప్పుకుంటే నీకు జాబ్ వచ్చేంత వరకు నేను జాబ్ చేయనా? అంటే సర్రమనొస్తుంది కోపం. ముందు చెప్పేది ఫుల్గా విను. అది కాదురా, నువ్వు ఖాళీగా ఉండి నేను ఖాళీగా ఉంటే ఇల్లెలా గడుస్తుంది చెప్పు? మంచి జాబ్ ఆఫర్ ఉంది, ఒప్పుకోవచ్చుగా. ఏం అవసరం లేదు, నాకు నేను జాబుకు పంపించడం ఇష్టం లేదు. నాకు జాబ్ చేయాలని అంత సరదాగా ఏం లేదు, మన కోసమేగా. ఏంటి మన కోసం? అంత అవసరమైతే నేనే ఏదో ఒక పని చూసుకుంటాను. ఏం పని చూసుకుంటావు? స్విగ్గీలు జొమాటోలా? పెళ్ళాన్ని పనికి పంపించడం కంటే స్విగ్గీలు జొమాటోలు చేసుకుని పోషించడం బెటర్. నువ్వు అలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదురా. నాకు నువ్వు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఓకేనా? అది కాదు కన్నా, నువ్వు 90sలోనే పుట్టావు, నేను ఒప్పుకుంటాను. కానీ థింకింగ్ ఉన్న ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు చేయొచ్చు కదా. ఇప్పుడు అందరూ ఎంత అప్డేటెడ్గా ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి జాబ్ చేస్తూ గ్రో అవుతున్నారు. ఫైనాన్షియల్గా బాగానే గ్రో అవుతున్నారు, కానీ ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ విషయంలో డౌన్ అయిపోతున్నారు. పొద్దున్నే లేచి రెడీ అయ్యి సాయంత్రం దాకా మిషన్లా వర్క్ చేస్తూ ట్రాఫిక్లో ఇంటికొచ్చేలోపు ఇద్దరి బ్యాటరీ డౌన్ అయ్యి వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఒక పర్సన్ మనతో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి ఆర్టిఫిషియల్ లైఫ్ బతికేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత క్లాస్ పీక్తున్నావు హెడ్ మాస్టర్ లాగా? నీకు జాబ్ వచ్చేంత వరకు జాబ్ చేస్తాను, అది కూడా తప్పేనా? తప్పే. ఇంతటితో ఈ టాపిక్ వదిలే. చోట్కే కదా అడిగాను, పంపించవచ్చు కదా. అందరూ చేస్తున్నారు, ఇప్పుడు నేను చేస్తే ఏంటి? ఛీ.
కూడా నన్ను అర్థం చేసుకోండి. అంత నా కొత్త బుర్రతో. ఛ. ఏంటో ఇది. ఛీ. నాకెందుకో ఆ అమ్మాయి ఆలోచన తప్పులే అనిపిస్తూ ఉంది. భర్త పైన భారం పడకూడదని బాధ్యతతో జాబ్ చేస్తానంటే ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది తను జాబ్కి వెళ్తుంటే నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మనసు యాక్సెప్ట్ చేయట్లేదు సార్. చూడు తమ్ముడు, సిచ్యువేషన్ మనకు సహకరించినప్పుడు కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ కావాలి. మీ ఇద్దరికి పెళ్ళయిందయ్యా. మీ ఇద్దరి జీవితాలు వేరు కాదు. మీ ఇద్దరు కలిసి ఒకే జీవితం పంచుకోవాలి. అలాంటప్పుడు భార్య ఉద్యోగం చేసే ఉంది, భర్త ఉద్యోగం చేసే ఉంది. కరెక్టే, కానీ ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయిని జాబ్కి పంపించడం ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది చుట్టూ ఉన్న సొసైటీని చూసి భయమా లేక అనుమానమా? తెలియదు సార్. నిజానికి ప్రేమున్న చోటే కదా సార్ ఈ భయాలు, అనుమానాలు, గొడవలు ఉంటాయి. నా భయానికి కారణం తనపై నమ్మకం లేకపోవడం కాదు సార్, ఈ సొసైటీపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ మీకు అది అనుమానం అనిపిస్తే ఇట్స్ ఓకే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు నీ బాధ అర్థమైంది తమ్ముడు. ఆడవారిని రిస్ట్రిక్షన్స్ పెట్టి బంధించడం కంటే ఫ్రీడంగా వదిలేస్తేనే తప్పులు జరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఒక భర్తగా తను తీసుకునే నిర్ణయాన్ని గౌరవించినప్పుడే నీ గౌరవం కూడా నిలబడుతుంది. ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోకు. సరే, ఇప్పుడెందుకు మొహం అలా పెట్టుకున్నావు? జాబ్కి వెళ్ళు. నిజంగానా? మ్మ్. థ్యాంక్స్ కన్నా. అరే, మొహం వెలిగిపోతుందే. అప్పుడే కోపం, అప్పుడే ప్రేమ. రాక్షసి. ఆ మాత్రం బెట్టు చేయకపోతే మీ అబ్బాయిలు మాట వింటారా ఏంటి? నా మూడ్ స్వింగ్స్ని భరించడానికే కదా నువ్వు భర్తగా ఉండేది. సరే సరే. ఇంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. దట్స్ వై యు మై స్వీటెస్ట్ హస్బెండ్. చాలు చాలు. అవును, మా అబ్బాయిలు జాబ్ తెచ్చుకోవడానికి నానా సంకలు నాకుతుంటే ఇంత ఫాస్ట్గా నీకు జాబ్ ఆఫర్ అడిచాడు? అది మా ఫ్రెండ్. అడుగుతుంది నిన్నే అడిగేది. ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఓ, ఎవరా ఫ్రెండ్? వరుణ్. అనుకున్నా.